బోధన్లో పలు కార్యక్రమాలను ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో మంగళవారం పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ను గ్రంథాలయ కార్యాలయంలో రీడింగ్ షెడ్ను ఘనంగా ప్రారంభించారు. ఎక్సైజ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ పోలీస్ అధికారులు, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, ఇతర ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించబడింది. గ్రంథాలయ రీడింగ్ షెడ్ ప్రారంభోత్సవంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, గ్రంథాలయ నిర్వాహకులు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో సంభాషించారు. గ్రంథాలయంలో మౌలిక వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అందరూ ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఏకాగ్రతతో చదివి తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని, తమ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు వనరులను కల్పించేందుకు కట్టుబడి ఉందని అన్నారు. విద్యా అవకాశాలు, సదుపాయాలు అందించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తుందని అన్నారు. 15వ వార్డులో స్వయంగా పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకుని పలువురికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల లబ్ధికి వివరాలు సేకరించి పొందుపరచమని అధికారులను ఆదేశించారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ, ఎంఆర్ఓ విఠల్, ప్రభుత్వ అధికారులు, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, బోధన్ కాంగ్రెస్ నాయకులు తూం శరత్ రెడ్డి, దాము, నాగేశ్వరరావు, హరికాంచారి, కర్నే హనుమంతరావు, పౌల్, అల్లె రమేష్, సంజీవ్ రెడ్డి, ఆదినారాయణ, గుండెడి శంకర్, తలారి నవీన్, జహీద్ తదితర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.